అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూసం రమేష్ పేర్కొన్నారు. మంగళవారం రోజున కొండ్రావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో నిన్న కురిసిన అకాల వర్షం కారణంగా ఐకేపీ సెంటర్ వద్ద తడిసిన వరి ధాన్యాన్ని సిపిఎం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూసం రమేష్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని వెనువెంటనే కొనుగోలు చేయకపోవడం వలన నిన్నటి రోజున కురిసిన అకాల వర్షం కారణంగా నిమ్మపల్లి గ్రామంలో ధాన్యం తడిసిపోయిందని అన్నారు. రైస్ మిల్ యాజమాన్యం ప్రభుత్వం మధ్య తలెత్తిన వివాదాల కారణంగా రైస్ మిల్ యాజమాన్యం ప్రభుత్వానికి ఉన్న బకాయి నుండి తప్పించుకోవడానికి సిండికేట్ గా మారి వరిధాన్యం కొనుగోలు నిలుపుదల చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎగుమంటి ఎల్లారెడ్డి, జవ్వాజీ విమల, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రామాంచ్ అశోక్, సిపిఎం నాయకులు బడుగు రాములు, రైతులు పాల్గొన్నారు. నష్టం చేసి వాళ్ళ కష్టం చేసి ఆ కష్టాన్ని కూడా కండ్ల నిండా చూసుకోలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వీరు ఈ రైతులకు వారికైతే తడిసిన వడ్లకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. రైతుల పక్షాన మేము నిలబడతాం. రైతులకు ఎలాంటి నష్టమైనా మా సిపిఎం అండదండగా ఉండి వారి వెంట మేము ఉంటామని ఈరోజు ఈ నిమ్మపల్లి గ్రామం నుండి పిలుపునివ్వడం జరుగుతాం. ఈరోజు అకాల వర్షాల కారణంగా కొండ్రావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రైతులకు సంబంధించిన వరి ధాన్యం ఇక్కడ రైతు వేదిక వద్ద ఇక్కడ తీసుకురావడం జరిగింది. గత వారం రోజుల ఇక్కడనే వీళ్ళు రైతులు ధాన్యాన్ని ఇక్కడ ఎండబెట్టుకుంటూ మరి ప్రభుత్వం కొనుగోలు చేస్తామని ఎదురు చూడడం జరుగుతూ ఉంది. కానీ ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్ల నిన్న కురిసినటువంటి అకాల వర్షం వల్ల మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ధాన్యం తడిసి ముద్దయింది. వరదలు మొత్తం ధాన్యం నుంచే వెళ్ళిపోవడం జరిగింది. నిన్నటికి ఈయాడికి ధాన్యం నాని మొత్తం మొలకలొచ్చే పరిస్థితిలో ఇక్కడ ఉన్నది. కాబట్టి సమస్యను పరిష్కరించి ఎక్కడికక్కడ మరి ఈ జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి రైతులకు కష్టం రాకుండా వెంటనే ధాన్యాన్ని వచ్చినట్టే కొనుగోలు చేసి వాళ్లకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. లేకుంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని రైతుల పక్షాన తెలియజేస్తా ఉన్నాం.